హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్. ఈరోజైతే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందామండి. ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుందండి. సో వీడియో మొత్తం చూడండి. ఇకపోతే మీలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ధీరజ్ ఫుడ్ డెలివరీ చేయడం కోసం వస్తాడు. ఇక విశ్వక్ తన ఫ్రెండ్స్ పాటు ధీరజ్ని చాలా దారుణంగా అవమానిస్తాడు. ఇదంతా కూడా ప్రేమ చూస్తుంది. విశ్వక్ని చాలా కోపం చేస్తుంది. తన ఫ్రెండ్స్ని కూడా బెదిరిస్తుంది. ఇక ధీరజ్ నా మొగుడు అంటూ గట్టిగా సమాధానం చెప్తుంది. ప్రేమ వార్నింగ్ ఇచ్చేసరికి విశ్వక్ ఫ్రెండ్స్ అయితే అక్కడ నుండి పారిపోతారు. ఇక విశ్వక్ని ఏంటనయ్య ఇంకెంతకాలం నా మీద ధీరజ్ మీద ఇలా కోపాన్ని గుండెలు మోసారా, ఆయన నీకు కోపం ఉంటే ఇలాగైనా చేసేది అంటూ అన్నయ్యపై చాలా కోపం చేస్తుంది. ఇక ధీరజ్ ఇదంతా చూస్తూ ప్రేమ మాటలు వింటూ ఒక్కసారితో షాక్ అయిపోతాడు. ధీరజ్ని బండి తీయమని చెప్పి ప్రేమ ధీరజ్ ఇద్దరు కలిసి బండి మీద అక్కడ ఉండైతే వెళ్ళిపోతారు. ఇక ప్రేమ ధీరజ్ పై చూపిస్తున్న ప్రేమ అంత ఇంత కాదండి. ధీరజ్ని చాలా బాగా అర్థం చేసుకుంది. ఇక ధీరజ్ కూడా తన మనసులో ప్రేమకి చోటిస్తాడు. తర్వాత ఇద్దరు కలిసి ఓ చోటనైతే ఆగుతారు. అప్పుడు ధీరజ్ నవ్వుతుంటాడు. అప్పుడు ప్రేమ ఎందుకు నవ్వుతున్నావు, ఇందాక మిర్రర్లో చూసి నవ్వుకున్నావు, ఇప్పుడు కూడా నవ్వుతున్నావు, అసలు నా ఫేస్ ఏమైనా జోకర్లా కనిపిస్తుందా లేక కాటన్ ఫేస్లో కనిపిస్తుందా అంటుంది. ఇక ధీరజ్ నేను నవ్వుతుంది అందుకు కాదులే, ఇందాక నువ్వు చేసిన వీరనారి విన్యాసం గురించి. మీ అన్నయ్యనేమో టార్జన్గా అంతుంటాడు, నువ్వేమో చిట్టి మిరపకాయలా ఇంతే ఉంటావు. ఈ పిట్ట పర్సనాలిటీతో వాళ్ళ మీదకి నువ్వు చిరుతపులిలాగా ఎగిరిపడడం గుర్తొస్తుంటే నవ్వు ఆగట్లేదు అంటాడు. ఇంకా ప్రేమ ఫ్రై మిరపకాయ ఇంతే ఉన్నా కూడా దాని ఘాటు పవర్ బీభత్సంగా ఉంటుంది, అది తెలుసుకో అంటుంది. ఇక ధీరజ్ సరే గాని మీ అన్నయ్య వాళ్ళని ఎందుకు కొట్టడానికి చూసావు అంటాడు. ఇక ప్రేమ కోపం వచ్చింది అని చెప్తుంది. అప్పుడు ధీరజ్ అదే ఆ కోపం ఎందుకు వచ్చింది అంటాడు. ఇక ప్రేమ రై నువ్వు డెలివరీ బాయ్గా జాబ్ చేస్తున్నావని మా వాడు నేను చాలా చీఫ్గా మాట్లాడిండు, నిన్ను ఇన్సల్ట్ చేశాడు. ఇక మరి వాడు నిన్ను అలా ఎగతాళి చేసి అవమానిస్తూ ఉంటే నాకు కోపం రాకుండా ఎలా ఉంటుందిరా అంటుంది. ఇక ధీరజ్ నేను ఇక్కడే కన్విన్స్ అవుతున్నాను. జనరల్గా డెలివరీ బాయ్స్ అంటే చాలామందికి చిన్న చూపు చూస్తారు, అందులోనూ మీ అన్నయ్యకి నా మీద పీకల్లోతు కోపం ఉంటుంది, కాబట్టి నా జాబ్ని అడ్డం పెట్టుకుని నన్ను ఎగతాళి చేసి అవమానిస్తూ ఉన్నాడు. అది వేరే విషయం. కానీ ఇంతకుముందు నువ్వు నన్ను విధవ జులై విధవ అంటూ చాలా ప్రేమగా తిట్టేదానివి కదా, మరి నీ మనసులోనే నా మీద విధవ అని అభిప్రాయం ఉన్నప్పుడు మరి మీ అన్నయ్య నన్ను తిట్టి అవమానిస్తూ ఉంటే నీకెందుకంత కోపం వచ్చింది అంటాడు. ఇక ఆ మాటకి సమాధానం చెప్పలేకపోతుంది ప్రేమ, ఎందుకంటే ధీరజ్ని ప్రేమిస్తుంది కాబట్టి. ఇక ధీరజ్ చెప్పు, మీ అన్నయ్య నన్ను అవమానిస్తుంటే నీకెందుకంత కోపం వచ్చింది, ఆ కోపానికి గల కారణం ఏంటి ప్రేమ అంటాడు. ఇక ప్రేమ ఏం చెప్పలేకపోతుంది, కోపం వచ్చింది అంతే అంటుంది. ఇక ధీరజ్ ప్రేమ కోపానికైనా నవ్వడానికైనా దేనికైనా ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ ఏంటి అనేది మన మనసుకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ క్షణంలో మనం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మరి మీ వాడు నన్ను అవమానించినప్పుడు నీ కోపానికి గల కారణం నాకు తెలియదని చెప్తున్నావేంటి అంటాడు. ఇక ప్రేమ అవన్నీ నాకు తెలియదు, కానీ నిన్ను ఎవరైనా ఒక్క మాట అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ క్షణం నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది, అసలు అది ఎందుకు అనేది నాకు తెలియదురా అంటుంది. ఇక ధీరజ్ ఏదేమైనా నీలో వచ్చిన మార్పును చూశాక నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంతకుముందు కోతిలాగా బిహేవ్ చేసేదానివి, కానీ ఇప్పుడు అలా లేదు అంటూ ఇద్దరు కూడా కాసేపు ఆట పట్టించుకుంటారు. ఇదిలో ఉంటే మరోవైపు నర్మద ఆఫీస్ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఇక సాగర్ వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది అంటూ ఆట పట్టిస్తాడు. ఇక నర్మద కూడా మా ఆయన రైస్ మిల్కి వెళ్తే పెళ్ళం గుర్తుకు రాదు, ఒక్కసారి కూడా ఫోన్ కూడా చేయడు, నాకంటే రైస్ మిల్లను పెళ్లి చేసుకుంటే బాగుండునేమో అని తిట్టుకుంటూ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నాను సార్ అంటూ బెడకారంగా మాట్లాడుతుంది. ఇక సాగర్ మీ ఆయన చాలా మంచోడు, భార్య కోసం కష్టపడుతున్నాడు, పనే ప్రత్యక్ష దైవం అని భావిస్తున్నాడు అని చెప్తాడు. ఇక ఇద్దరు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఇక ఒకరినొకరు సెటర్లు వేసుకుంటూ ఉంటారు. తర్వాత హైదరాబాద్ నుండి వచ్చాక ఇంట్లో జరిగిన గొడవ గురించి బాధపడుతూ ఉంటారు. మామయ్య గారు అలా తిట్టకూడదు, నాకు చాలా బాధ అనిపించింది, ఒకవేళ ఆయన నిన్ను అడగాలి అనుకుంటే పక్కకు తీసుకెళ్ళి అడగచ్చు కదా, అసలు మామయ్య గారు తిడుతూ ఉంటే శ్రీవల్లక్క నవ్వుతుంటుంది, నాకు చాలా కోపం వచ్చింది, అప్పుడే అడగాలి అనుకున్నాను, కానీ గొడవ జరుగుతుందని సైలెంట్ అయిపోయాను, ఆ తర్వాత లోపలికి వచ్చాక గట్టిగానే అడిగాను అంటుంది నర్మద. ఆ మాటకి సాగర్ ఏంటి నువ్వు వదిలని అడిగేశావా అంటాడు. అప్పుడు నర్మద అసలు ఆ గొడవ జరగడానికి కారణం ఆవిడ అని తెలిసిన తర్వాత అడగకుండా ఎలా ఉంటాను, అయ్యి బాబోయ్ బాబోయ్ నేను కావాలని మీ ఫోటోల గురించి మావయ్య గారికి చెప్పలేదు, సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి మావయ్య గారు టెన్షన్ పడుతూ ఉంటే మావయ్య గారు ప్రశాంతంగా ఉండాలని చెప్పాను అంటూ కవరింగ్ చేస్తుంది. ఏదైనా మాట్లాడితే నేను పెద్ద కోడల్ని, నాకు బాధ్యతలు ఉండయా అంటూ బిల్డప్ ఇస్తుంది. ఆవిడ పెద్ద కోడలు అయితే ఏంటి, ఆ ఇంట్లో ఆవిడ ఎంతో మేము కూడా అంతే కదా అంటూ వల్లిని కోపం చేస్తూ ఉంటుండే. ఇక నర్మద కోపాన్ని చూసి సాగర్ సరే ఇదంతా వదిలేసాయి అంటూ నర్మదని తన బండి మీద తీసుకెళ్తాడు. ఇక ఇద్దరు కలిసి మొక్కజొన్న కండలు తింటారు, చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇదిలో ఉంటే మరోవైపు చందు కోసం ఒక సీటు ఆఫీస్కి అయితే వస్తాడు. తన దగ్గర తీసుకున్న 10 లక్షల రూపాయలు ఇవ్వమని చందును బెదిరిస్తాడు. ఆ 10 లక్షలు తన పెళ్లి కోసం శ్రీవల్లి చేతికి ఇస్తాడు కాబట్టి. ఇక చందు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కాస్త ఆలస్యం అవుతుందని చెప్పారు, నేను తర్వాత ఇస్తాను
ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ సేటు మాత్రం అస్సలు వినిపించుకోడు. ఆ రోజు నేను నీకు డబ్బులు ఇవ్వనని చెప్పాను, కానీ నువ్వేమన్నావు, మా నాన్న ముఖం చూసి ఇవ్వండి అంటూ బ్రతిమిలాడావు. మరి మీ నాన్న ముఖం చూసి నీకు 10 లక్షలు ఇచ్చాను, అందుకే మీ నాన్నకి ఫోన్ చేసి డబ్బులు అడుగుతాను అని రామరాజుకి ఫోన్ చేయాలని చూస్తాడు. ఇక పాపం చందు తన సాయశక్తులా బ్రతిమిలాడతాడు. ఇక సేటు నీకు 10 రోజుల టైం ఇస్తున్నాను, ఆలోగా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ నాన్నని అడుగుతాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు సేటు. ఇక చందు తన పెళ్లి కోసం చేసిన అప్పుని ఎలా కట్టాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు వల్లి మావయ్యకి ఇష్టమైన వంటలు, తన భర్త చందుకి ఇష్టమైన వంటలు ఎంతో ప్రేమగా చేస్తుండే. ఇక అంతలోనే వల్లి చెల్లెలు ఊరు నుండి అయితే వస్తుంది. చెల్లెని చూడగానే వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి చెప్పపెట్టకుండా వచ్చేసావేంటి అంటుంది. ఇక తన చెల్లెనేమో ఇది నా అక్క ఇల్లు, నేను ఎప్పుడైనా రావచ్చు, రాకూడదా అంటుంది. ఏదేమైనా 10 లక్షల రూపాయల గురించి ఇంట్లో లీక్ అవుతుంది. మరి రామరాజు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది రేపు వీడియో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు.